శ్రీమతి నమః. శవం మీద డబ్బులు ఏరుకునే వాళ్ళు అని మన పెద్దవాళ్ళు ఒక సామెత అంటూ ఉండేవారు. నాకు అప్పుడు అనిపించేది, అదేంటి శవం మీద ఎవరైనా డబ్బులు ఏరుకుంటారా అని. కానీ ఇప్పుడు అది నిజం అనిపిస్తుంది. కొంతమంది మీడియాస్ వాళ్ళు పెట్టే న్యూస్ గాని ఆ థంబ్నెయిల్స్ గాని చూస్తుంటే శవం మీద డబ్బులు ఏరుకునే వాళ్ళనే అనిపిస్తుంది. వాళ్ళకి ఇంకా సిగ్గు శరం ఉండదు. వాళ్ళ వ్యూస్ కావాలి వాళ్ళకి. ఆ వ్యూస్ కోసం నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ఎటువంటి స్థితికైనా దిగజారిపోయి ఒక వ్యక్తి మీద బురద జల్లి అసహ్యంగా మాట్లాడేస్తారు. మనకు ఆ విషయం తెలియకపోయినా సరే మాట్లాడతాం. అది గొప్పతనం. అందులో నిజాలు లేకపోయినా సరే ఆ వ్యక్తి గురించి అసహ్యంగా మాట్లాడేస్తాం. అలా మాట్లాడే మన నోరు రేపన్న రోజు అది మనకి తిరిగి వచ్చేస్తే మన బతుకు ఏంటి అనేది ఆలోచించదు. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయిగా, వాళ్ళ ఇంట్లోనూ మనుషులు ఉంటారు కదా. మనం ఇంకొకరిని బాధ పెట్టే విధంగా మనం మాట్లాడితే రేపు అన్న రోజు అదే మనకి తిరిగి వస్తే మన బతుకు ఏంటి అనేది ఆలోచించరు. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, నిన్ను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నువ్వు బాధపడతావో ఏ మాట అంటే ఆ మాటని ఎదుటి వాళ్ళని అనకు, నీ జీవితం బాగుంటుంది అంటారు మన పెద్దవాళ్ళు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మన గురించి వదిలేస్తాం. ఎదుటి వాడిని బాధ పెడుతూ మాట్లాడతాం. ఎప్పుడు ఎదుటివాడి వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోయి పక్కనే ఉండి చూసినట్టు, ఆ కుటుంబాలతో మనకు అనుబంధం ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు రాసి పడేస్తాం. కానీ భగవంతుడు ఉన్నాడు. ఇలాంటి రాసే వాళ్ళకి ఏదో ఒక రోజు వస్తుంది. వాళ్ళకి కూడా నేను అనకూడదు కానీ, ఇలాంటి మాటలు అనకూడదు కానీ పడిన వాళ్ళకి తెలుస్తుంది బాధ అంటే ఏంటో. రజిత మైనంపల్లి అని ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఆవిడకి 2 ఆడపిల్లలు. చక్కగా ఒక పిల్లేమో నృత్యం చేస్తోంది. ఆ అమ్మాయి డాక్టర్, 27 years. ఆ అమ్మాయి డాక్టర్ గా ఉన్నా కూడా రామకోట్ రాయడము, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటము, ఆ ఫ్యామిలీతో అమ్మాయికి ఉన్న అటాచ్మెంట్ అవన్నీ చూసినప్పుడు ఎంత చక్కటి పిల్లలు, ఎంత చక్కగా పెంచారో కదా ఆ మహాతల్లి అని అనిపించింది. ఆ అనన్య అంట అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఏమో స్నేహితురాలతో ఈ బయట అవన్నీ చూడడానికి వెళ్తారు కదా, అలా హంపి వెళ్ళారు ఆవిడ. హంపి వెళ్ళి అక్కడ అవన్నీ చూస్తున్న క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇంకంతే. ఈ శవం మీద చీర డబ్బులు ఏరుకునే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు రాసి పడేశారు న్యూస్. రీల్స్ పిచ్చిలో డాక్టర్ మృతి, డాక్టర్ సూసైడ్. బుద్ధి ఉందా లేదా? అన్నమైనా తింటున్నారు కడుపుకి. మీరు మనుషులేనా అసలు? మీరు అలాంటి న్యూస్ రాస్తూ ఆ న్యూస్ వల్ల వచ్చే వ్యూస్ తో, డబ్బులతోటి మీకు అసలు అడుగుతుందా? హరాయించుకుంటారా? అది సిగ్గు సర ఉండక్కర్లేదా? ఆవిడేమో కూతుర్ని పోగొట్టుకుని బాధపడుతుంటే మనం ఇంకా ఎగదోసేస్తామా? అసలు ఏదైనా కేసుని ఇన్వెస్టిగేషన్ చేయవలసింది పోలీసులు. మన మీడియా చేసేస్తుంది. మన దౌర్భాగ్యం అది. అక్కడ ఎదురుగుండా మామూలుగా ఏ చదువుకోలేని వాడికే కనిపిస్తోంది. ఆ అమ్మాయి ఆ ప్రాణాలు నీటిలో కోల్పోయింది, ఆ అమ్మాయి స్విమ్ చేద్దాం అనుకుని దూకింది, చనిపోయిందని క్లియర్ గా కనిపిస్తుంది మనకి. ఆ కనిపిస్తున్నా కూడా మరి ఈ దౌర్భాగ్యపు ఈ రాకలేంటో, ఈ దౌర్భాగ్యపు తమ్నైల్స్ ఏంటో అసలు అర్థమే కాలేదు. అసలు చేతనైతే ఇంకొకరి బాధని పంచుకోండి. ఆ బాధని పెంచే విధంగా వీడియోస్ చేస్తూ తమ్నైల్స్ పెట్టి డబ్బుల కోసం ఆశపడి కక్కుర్తిగా మీరు గనక వీడియోలు చేసి తమ్నైల్స్ పెట్టారు అని అనుకోండి, ఆ కక్కుర్తి డబ్బు మీరు హరాయించుకుంటారు చూసారా, మీ నరాల్లో రక్తంగా మారిపోతుంది చూసారా, అది ఇంకెప్పటికీ మిమ్మల్ని బాగుపరచలేదు. శాపం అయిపోతుంది ఏదో ఒక రోజుకి. ఇంకొకళ్ళు ఏడిపించాలని చూడకండి, ఇంకొకళ్ళ బాధ పెట్టాలని చూడకండి. పూర్వకాలంలో ఎవరింట్లో అయినా సరే ఏదైనా బాధ గాని కష్టం గాని వస్తే ఆ ఇంటికి వెళ్లి ఓదార్చేవారు. మీకు వచ్చిన కష్టాన్ని మేము తీర్చలేము, కానీ ధైర్యంగా ఉండండి, మీకు మేము తోడున్నాము అనేవారు. కానీ ఇప్పుడు మీడియాకి, అలాగే కొంతమంది ఆ థంబ్నెయిల్స్ పెట్టి వీడియో చేసే వాళ్ళకి దరిద్రపు కొట్టి న్యూసే కావాలి. అసలు వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళడానికి వీడికి ఏం అర్హత ఉంది? అసలు ఇంకొకరి వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోయి అత్యంత అసహ్యకరంగా మాట్లాడే అర్హత అసలు వీడికి ఏముంది? అంత అసహ్యంగా రాస్తారా? ఒక జీవితం గురించి అంత చండాలంగా పెడతారా? మీరు మనుషులేనా? అసలు అన్నం తింటున్నారా అసలు మీరు? కూతుర్ని పోగొట్టుకుని ఆ తల్లి ఏడుస్తుంటే ఆ తల్లిని ఇంకా ఏడిపించేస్తున్న మీరు శవం మీద చిల్లర డబ్బులు ఏరుకునే రకమే. వీలైతే ఇంకో మనిషిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి. నిజంగా మీరు కళ్ళతోనే చూసేసినట్టు థంబ్నెయిల్స్ పెట్టి ఇంకొక మనిషిని ఏడిపించి బాధ పెడితే తిరిగి వచ్చి కొడుతుంది కర్మ బూమరాంగ్. ఆ కొట్టిన రోజున అసలు బయట పడలేరు. ఇది మాత్రం సత్యం. ఇది సత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.